దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ ని బంధిస్తున్నాము తండ్రి, నీకే స్తోత్రములు కలుగును గాక. యేసు నామంలో ప్రార్థనకు ఆటంకములు అన్ని తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. పరిచర్యకు ఆటంకములు తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆలోచనల్లో నా తండ్రి డిస్టర్బెన్సెస్ తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏకీభవించకుండా చేసే స్పిరిట్ ని బంధిస్తున్నాము తండ్రి, నీకే స్తోత్రములు కలుగును గాక. యేసు నామంలో నీ ఆత్మతో కొనిపోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ, ప్రతి నెట్వర్క్ అనుకూలంగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Menahanda rahusa udare ke me shahutuni ke me rahala rabatani yahanda rala rekende rehne re tere ke hende rehna satari hasha tere kende rehle re menahunda rala ra mesahuduna kama shahte rekende rehna la rabahana rahunu huture masahata rakanda rahna he shende rekena la rahanda rehna esahuture ke me rabahushu to rahende rehne re hende re reke sahutura hala rahanda rahna masha tere hende re me usudara handa rabashana handa rahale ereke sahuduni handa rahla rabashana kandu rahununa edere hala rahanda rakamashana rahanda rehe erehe sahuduni handa rahla rakamata rahashana rahanda rama అవుతూనే కెరహంద రభాషాన హందరే ఏరహల రహంద మా దేవా, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడ, నీవు మా మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాము. నీవు దిగి రావాల పరిశుద్ధాత్ముడ. నీవు సమాధానానికి కర్తవు నాయన, నువ్వు అల్లరికి కర్తవు కాదు ప్రభు. నీకు స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు సమాధాన నాయన, నీ సమాధానము మా మీద దిగును గాక. యేసు నామములు ఈ ప్రార్థన వింటున్న వారి జీవితాలలో ప్రభు సమాధానము దిగును గాక అని ప్రార్థిస్తున్నాము. ఓ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. మూడో వ్యక్తిగా నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని వాగ్దానం ఇస్తున్న దేవుడు నాయన. నీవు సెంటర్ గా ఉంటే ప్రభ నా తండ్రి, ఏ ఆటంకము జరగదు ప్రభ. నీ ఆధ్వర్యంలో నా తండ్రి ప్రతిదీ జరగాల ప్రభ. ఏది భ్రమపరచకూడదు. ఏది తండ్రి ఏసయానికి వందనాలు. ఏ వెలుగు దూతగా నా తండ్రి వెలుగు వేషం వేసుకొని రాకూడదు నాయన. దేవానికి వందనాలు. ఎదుటి వ్యక్తులున్న ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ స్పిరిట్ ని బంధిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రంలో కలుగును గాక. పరిశుద్ధాత్ముడా, ఎవరిని ఏ దుష్టుడు ముట్టకుండా వాని క్రియలని కాలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రంలో. ఓ దేవని హస్తములు చాపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవని అగ్నిలో ప్రతి చెత్తను కాలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీవు పరిశుద్ధుడవు కనుక పరిశుద్ధమైన వాటి మీదనే మేము కూడా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవ, ఉన్నతమైన నా తండ్రి నీవిచ్చే బహుమానము మీద నా తండ్రి ఆశ కలిగి ప్రభు నీ వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెత్తే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓ తండ్రి, స్థిరమైన మనస్సును దయచేయండి, ఏక మనస్సును దయచేయండి ప్రభా. తండ్రి, నీకు స్తోత్రములు. ప్రార్థిస్తుండగా కార్యములు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. దేవ, ఏదో ఆశించి కాదు కానీ నాయన, నీ రాజ్యమును కట్టుటలో ప్రభ, నీ నామాన్ని నా తండ్రి అనేక జనముల మధ్యలోకి తీసుకొని వెళ్ళుటలో ప్రభ నా తండ్రి, మా ఈ ప్రార్థనలు మా ఈ సహవాసం ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో నోరు తెరుస్తూ ఉంటే మేము కాదు ప్రభా, మాలో నుండి అంతరంగ పురుషుడు ఆత్మ పురుషుడు వాక్కుతో బయలుదేరునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రములు. మా నోర్లను నీవు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో మా నోటిని నీవు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామంలో మా అవయవాలు నీతి సాధనములుగా నీకు వాడబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉషైతేరే అందలారా కస్సేతేరే హెందెలెరే కషానాలా రకందలారా ఊజురుహెస్సే హిందెర్రే meshana handara nala handare mesahuturi kere handara bashana handara nala raketere usahtaria handara balara handare ne mendere kena o shahtare ke mesahala hushendere పరిశుద్ధాత్మ దేవ, దేవని కంట్రోలింగ్ లో మేము ఉండాలా ప్రభు. నీకు స్తోత్రములు. బిడ్డను నీకు అప్పగిస్తున్నాను నాయన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. బలము లేని వ్యక్తులు బలము దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు ఇటు గాలికి ఎగిరే పొట్టులా కొట్టుకుపోకుండా యేసు నామములో గట్టి గింజవలే స్థిరపడునుగా అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములో స్థిరత్వము కలుగును గాక. నీ యందు స్థిరత్వము కలుగును గాక. ఎవడు నా యందు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలించునన్నావు ప్రభా. యేసు నామములో ఫలించకుండా చేసే ఆ స్పిరిట్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఎండిన స్థితి తొలగిపోవును గాక. ఎండిన మనసు తొలగిపోవును గాక. ఎండిన ఆలోచనలు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ జీవితం నిస్సారమంతా తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రభా, నీవు ఒక్క మాట సెలవిస్తే బ్రతుకుతారు
వారు నాయన ఆ ఎండిన స్థితి తొలగిపోమని నీ ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఇప్పుడే నూతన క్రియ జరుగునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అరణ్యంలో త్రోవ కలుగజేసిన రీతిగా ప్రభ నాయన నీకు వందనాలు. ఇది మనుషులకు అసాధ్యము కానీ నీకు సాధ్యములు ప్రభా. ఇదిగో ఎందు నిమిత్తమైతే మేము ఈ ప్రార్థనలో కూర్చున్నామో కానీ తెలియదు, కానీ ఏ విషయమే ప్రార్థించాలో మాకు నేర్పించండి ప్రభా. నీవు ఏది ఆశ కలిగి ఉన్నావో నాయన దేవ నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో నా దేవానికి స్తోత్రం. నీ చిత్తము కానీ మాలో నుండి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములో నీ సన్నిధిలోనికి వస్తున్న ప్రతిసారి మాలో నుండి నీ అగ్ని తండ్రి ప్రతి చెత్తను కాలబెట్టునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి వ్యర్థత తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. నూతన సంవత్సరంకి సిద్ధపడుతుండగా ఏ మురికిని మేము మోసుకొని వెళ్ళడానికి ఇష్టము లేదు ప్రభువా. వ్యర్థమైనది ఏది పట్టుకొని వెళ్ళడానికి ఇష్టం లేదు నాయన. ఇదిగో అమాలేకిలను ప్రవణతను తొలగించుకోమంటున్న వారు నీ కండ్లలో తండ్రి ముండ్ల కంపల వలె ఉంటున్నారు గనక వారిని తొలగించుకోమని అని నీ వాక్కు సెలవిచ్చినట్టుగా ప్రభా మాకు తెలియకుండా మేము ఏది పట్టుకున్నామో యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో విడుదల కలుగును గాక. నువ్వు వద్దనవి ఏది పట్టుకోకూడదు, నువ్వు శపించినవి ఏది ముట్టుకోకూడదు ప్రభా. తండ్రి నీ మార్గముల మీద మనస్సు ఉంచి నాయన నీ వైపు తిప్పబడి ప్రభన తండ్రి అనేక జనములను చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించే జీవ సాధనములుగా ఉజ్జీవ సాధనములుగా జ్యోతులుగా తండ్రి మేము అనేకులను నీ వైపు తిప్పుదుముగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ దేవా నీ చేతిలో బలమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో నీ చేతిలో వాడబడాల ప్రభా. మా ఈ జీవితాలు మూలకేసినట్టుగా ఉండకూడదు నాయన, తుప్పు పట్టినట్టుగా ఉండకూడదు, కానీ నీలో అరిగిపోయే కృప దయచేయండి ప్రభా. నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూసినప్పుడు నాయన ఇంపైన సువాసనగా మా జీవితాలు ఉండును గాక, మురికి జీవితము తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములు సముద్ర అగాధంలో అవి పారవేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములు అవి పట్టుకొని ఎక్కడ స్టక్ అవ్వకుండా నా తండ్రి దేవ ఎక్కడ కూడా నా తండ్రి గతము గుర్తుకు రాకుండా పరిశుద్ధాత్మ నీ క్రియలు జరగకుండా ప్రభా అపవాది ఎక్కడెక్కడైతే నా తండ్రి ఆపుతున్నా వాని క్రియలన్నింటి లయపరుస్తున్నాము తండ్రి. నువ్వు ఇంతకు ముందు చూసిన ఐగుప్తులను మరలా చూడవని నీ వాగ్దానము ప్రవచించినట్టుగా యేసు నామములు అవి మాకు కనబడకుండా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో పాతవి గతించిన సమస్తము కొత్తవైనని నీ వాగ్గు సెలవిచ్చినట్టుగా ఓ దేవానికి వందనాలయ్యా. సమస్తము నూతనముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభ చిన్నపిల్లల లాంటి మనస్సు కలిగి ఉండమంటున్నాము. శరీర రీతి అయిన కార్యాలు కాల్చబడును గాక యేసు నామములో. ఆత్మ సంబంధి అయిన వాడు సమాధానముగా ఉండునని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. అది జీవం అంటున్నావు ప్రభా. యేసు నామములు శరీర సంబంధమైన మనసు అది మరణమునకు కారణం అంటున్నావు గనుక యేసు నామములో తండ్రి శరీరము అణచిపెట్టబడి ఆత్మ లేచునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవ హనోకు నడిచినట్టుగా నీతో తండ్రి మేమును నడుచుదుముగాక. జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి, వివేచన ఇవ్వండి ప్రభు. నీకు వందనాలయ్యా. మంచి శక్తిని దయచేయండి. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని మీకు ఇచ్చినానని వాగ్దానం ఇచ్చినట్టుగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలలో నీ అగ్ని మండును గాక. ప్రతి విధమైన దుష్ట శక్తులు కాల్చబడును గాక. ప్రతి ఈవిల్ స్పిరిట్ చూపులు కాలిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసు నామములో ప్రతి సంఖ్యల చేతులకు వేయబడిన సంఖ్యలు తెంచబడును గాక. ఆ కాళ్ళకేసినటువంటి ప్రతి విధమైన శోధన తొలగిపోవును గాక. ఆ దేవానికి వందనాలు. ఆలోచనలలో దుష్టుని తలంపులు తండ్రి అవన్నీ కాల్చబడును గాక. రాషేరేహేందెరే రేహేందెరే రేహేందె రేకేనల రాహుందర మెరహస్సహుతురి యహషేతే రేకేందెన మహసందర నహందర మర Taramandara Selere Helere Hendere, O Rashetere Yahandara Satare Hendera Halara, Mashandara Handara Kusune Hendere Beshani Yahandara Kanamandara, O Devaniku Vandanalu Prabaniku Stotramu, Prabuaniku Stotramu, Ma Madaloniki Digivastunandike, Niku Mahima Kalugunugaka Rasundara Helere Keme Shandara Henekere Helseteria, Usahatara Kindere Henama Shandara Kanala Rahanda Rekena, Usahatara Kamasahuturi Kere Hendere కువక ప్రార్థనలో గడపండి. రుహుషహతర కమహందర హుసుతునికే మేరా ఊరకసర హషేతరే ఖాళీగా కూర్చోకుండా నా సన్నిధిలో గడిపినట్లయితే ఎక్కడ అపవాది మిమ్మల్ని ముట్టదు. రాబా సాహుతురి కెందెరే హందర మీరు ఖాళీగా కూర్చోవడాన్ని బట్టి హురాబా షాహుతునికే మేరా మీ ఆలోచనలలో అపవాది దాడి చేస్తా ఉన్నది. రుబా సెహిందెరే కెనాల రహందర నా సన్నిధిలో కూర్చున్నప్పుడు ఉరాషందర హసహతరేకే మేరా హందర ఇసేతేనే నా సమాధానము మీకు కావలి ఉంటుంది కనుక రాసుదర
హెషేనేరేకేమేరా. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా పారిపోతాడు. రబా సహుందు రెకేనేలే రెహెందే రేకేనా ఉత్సాహుతరక హస. మీరు పట్టుకున్న వాటిని బట్టే రూహషందరహలరక కార్యాలు జరగకుండా ఆలస్యం అవుతున్నాయి. రషౌతురి అహెందే రేకేనాల రహందర ఇస్సహితెరగా ప్రతిసారి అవకాశం ఇస్తున్నప్పటికీ రుహుషా తరేకేందెరహిస్తేనా తెరే సహతుని కెమెరా అపవాదిని మీరు గెలిపిస్తున్నారు కానీ హుర్రాషే తెరేహెందెరేకే ఉత్సాహతాల రఖందాల రమషహందర నన్ను మాత్రం మీరు దుఃఖపరుస్తూనే ఉన్నారు. రబషున హందర కేనేల హెందెరేకేనా ఈ సహతురికే మెషహందర కేనా హందర హలారక తెరేహెందెరేకే హెందెరేలేరేకే ఉత్సాహతురికే మెషహందర కనర హందర. సమయము తక్కువగా ఉన్నదని హుర్రబష తెరేకేందెరేహెసాని కమరా అలహందర కమసాతురి హెమెషానర కందర హలరా ఈ సెహితెరే సాహౌసుతురి హెందెలేరేకేమెన హందలర ఇషహతెరేకేమెన రాజ్యము కట్టబడాలని హుర్రబస తెరేకేందెరేహెలా ఊరు హుస్సేందెరేహెషహతర కలర హందర హస్సైతెరే ఉత్సాహతర. నేను ఎదురు చూస్తా ఉంటే హుర్రబషహందర కమసందరలర అపవాదిని గెలిపిస్తున్నారే మీరు. హుర్రబష తెరేకేమెరా వాళ్ళు నవ్వుతున్నాడు. హుర్రబష తెరేకేమెరా హందర నమందర చీకటిలోనికి మీరు కదా వెళ్ళిపోతున్నది. రబస హందర కేషెనెరే హెందెరేకినా ఉత్సాహతునికి మెరా హందర హసే తెరేకేమెరా దినమంతా నాకు సాక్షులుగా నిలబడాల. రబసహుతురికి మెషాల రహందెమే ఉత్సాహతునికి రెహెషాత రహల రహందెరేకేమెరా ఉత్సాహతెరే మెషహందర ఖల రహషెనే హెందెరే ఉత్సాహతున కందర హషె మెరే హెందెలే రహసహుతున. ఓ దేవానికి స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే మహిమ కలుగును గాక. ఆత్మదేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలనైనా. స్తుతులకు పాత్రుడు నీవు గనుక నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రతి అభ్యంతరంలో ప్రతి ఆటంకంలో ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావం బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మ దేవానికి వందనాలయ్యా. ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రభ విసుగక ఎడతెగక ప్రార్థిస్తూ నీ కార్యాల కోసం రోషము కలిగి ప్రభు మేము నిలబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన బద్ధకపు ఆత్మను సోమరతనపు ఆత్మను తండ్రి ముందుకెళ్లకున్నటువంటి తండ్రి ఆ ఆటంకపరిచే శక్తులన్నింటిని బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రములు కలుగును గాక. యేసు నామంలో కలుగును గాక. నీ నామంలో శక్తి ఉన్నది గనుక అది పలకకుండా మా నోర్లను మూసివేస్తున్నటువంటి ప్రతి దయ్యపు శక్తులారా మీకు ఆజ్ఞాపిస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మా సంఖ్యలను యేసు నామంలో తెంచుమని ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మనికి వందనాలు. తెలియకుండానే గుడ్డితనము కలుగజేసి ఇదే తండ్రి హవ్వ దగ్గరికి అపవాది ఏ విధంగానైతే వచ్చి భ్రమపరిచినదో ప్రభా తండ్రి దేవానికి వందనాలు. మరి అది ఏ రూపంలో ఎలాగ వస్తున్నదో తండ్రి యేసు నామంలో అది గ్రహించే కనులు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలయ్యా. అగ్నితో కూడిన ప్రార్థనగా ఉండాలా ప్రభ ఈ ప్రార్థన తండ్రి. విడుదల కలిగించే ప్రార్థనలుగా ఉండాలా ప్రభ. నీకు వందనాలు. దయ్యపు శక్తులను కూల్చే ప్రార్థనగా ఉండాలా ప్రభ. నీకు స్తోత్రములు తండ్రి. ఎదిరించి పోరాడే శక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలా. ప్రార్థనకు ప్రార్థిస్తుండే జవాబులు కలిగించే ప్రార్థనగా ఉండాలా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు. ప్రార్థనలో అడుగు పెడతా ఉంటేనే ప్రభ ప్రతి దానికి విడుదల కలగాల. అటువంటి ప్రార్థనకి ప్రార్థనలు ఉండును గాక. యేసు నామంలో ఉండును గాక. ఒక పోరాటంతో ఉన్న ప్రార్థనగా ఒక గెలుపు కలిగినటువంటి ప్రార్థనగా లేనిది సమస్తము సృష్టించబడిన ప్రార్థనగా ఉండాలా. ఎందుకంటే ప్రభనతని నువ్వు ప్రార్థనలో పెలుగులాడినప్పుడు ప్రభనతని నువ్వు ప్రార్థనతోనే కదా ప్రభ అపవాదిని జయించి దానిని మూసి పెట్టినది తండ్రి. అటువంటి ప్రార్థన మేము చేయాలి ప్రభ. పరిశుద్ధాత్ముడు నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ పెందలకడ లేసిన ప్రార్థనగా ఈ ప్రార్థన ఉండును గాక. రాత్రి జాముల యందు మెలకువగా ఉండి సిద్ధపడినటువంటి ప్రార్థనగా ఈ ప్రార్థన ఉండును గాక. కనిపెట్టే ప్రార్థనలుగా ఈ ప్రార్థనలు మారిపోవును గాక. యేసు నామములో ఏ దానికి ఏది అవసరమో అటువంటి తండ్రి ప్రార్థనగా ఇది ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాము. అంత శక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలా తండ్రి. విడుదల కలిగించే ప్రార్థనగా ఉండాలా. బంధకంలో తెంపబడాలా. అసలు ఇది అసాధ్యం అనుకున్నవి కూడా మేము ప్రార్థన చేస్తా ఉంటే యేసు నామమున తన అనుకూలతలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామమున తన అగ్ని లేవాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ నీ అగ్ని లేవాలా. ఎందుకంటే నీవు దహించే అగ్నిగా దిగి వస్తే ప్రభు అన్న తండ్రి ప్రతి విధమైనటువంటి చెత్త చెదారము ప్రతి మురికి కాలిపోతుంది. పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రములు. అంత అగ్ని దిగాల. మేము మనుషులమే కావచ్చు కానీ ప్రభా నీకు స్తోత్రం. నీ దైవ శక్తి ముందు ఏ అపవాది నిలవనేరదు నాయన. ఏ ప్రభావమైన ఓడిపోవాల్సింది. ఎందుకంటే నువ్వు మా కోసం కల్వరి సిలువలో అపవాది శక్తిని వాని తలను తొక్కి పడేసినావు కదా దేవ. నీకు వందనాలు నాయన.
ఆత్మదేవ, ఇదిగో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పౌలు శిలలు అననుకూల పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు, వారు ప్రార్థిస్తున్న స్థలంలో వారు ఆనందంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు నా తండ్రి ఎంతగానో తండ్రి ఉన్న స్థితిలో ఆనందిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు సంఖ్యలు తెంచబడి చెరసాల పునాదులు అదిరి ప్రభన తండ్రి వారికి విడుదల కలిగినట్టుగా అంత ప్రార్థనా శక్తి ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో అననుకూలతలోను ప్రభ అంత ఆసక్తితో ఆరాధించే ప్రార్థనగా ఈ ప్రార్థనలు మారిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో ఆ మేడ గదిలో ప్రవణ తండ్రి వారు తండ్రి పిల్లుల వలె ఉండి ప్రార్థిస్తున్నారు. కానీ ప్రవణ తండ్రి ఒకానొక సమయం వచ్చినప్పుడు వారు భూమిని తలకిందులు చేసేటువంటి వారిగా అంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారి బూదుగంధముల వరకు వెళ్లి సువార్త ప్రకటించినారు. విద్య లేని పామర్లను నువ్వు వాడుకున్న దేవుడవు నాయన. అంత శక్తి మాలోను దిగి వచ్చును గాక, యేసు నామంలో దిగి వచ్చును గాక. తెలిసి తెలియక తొట్టిల్లిన ప్రతి విషయమే క్షమించమని వేడుకుంటున్నాను. వాటి పర్యవసనాలు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరల నువ్వు అవకాశం ఇస్తానే ఉంటున్నావు గనుక ఆ మార్గములు మా మార్గములు రాజమార్గముల మీద మా మనస్సుండును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హైవే మీదనే మేము మనసు ఉండాలి కానీ పనికి రాని వాటి మీదికి ఏ వ్యర్థమైన వాటి మీదకి మనసు ఉండకుండా తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మా దృష్టి ఏక దృష్టిగా నీ మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా సొంత ఆలోచన కాదు, మా స్వబుద్ధి కాదు కానీ ప్రభా యేసు నామములో నా తండ్రి నీ చిత్తమే జరుగును గాక. నీ అధికారానికి లోబడుతున్నాము. నీ ప్రణాళిక, నీ ఉద్దేశము నువ్వు ఏది సిద్ధపరిచి పెట్టినావో మేము ఏలాగా ప్రార్థించినా యేసు నామములో నీ చిత్తమైందే జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నీ ఆలోచనలు ఉన్నతములైనవి, అవి మాకు మేలుకరమైనవి గనుక నీ చిత్తమే జరుగును గాక. నీ చిత్తము కానీ ప్రార్థన మా నోటికి రాకుండా ఆపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వ్యర్థమైన ప్రార్థనలు నోటికి రాకూడదు, శరీరానుసారమైన ప్రార్థనలు నోటికి రాకూడదు, స్వచిత్తము నెరవేర్చుకునే ప్రార్థనలు మా నోటికి రాకూడదు. కానీ ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా ఉన్నతమైనవి ఏదో, నీ మనసుకు అనుకూలమైనది ఏదో ప్రభ తండ్రి నీ రాజ్యమును కట్టుటకు ఏది అనుకూలం అంత ప్రార్థనే మా నోటికి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. గాడిదకు వాక్కునిచ్చి మాట్లాడించిన దేవుడవు నీవు కదా ప్రభ, నీకు వందనాలు. బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి ప్రభ నువ్వు గాడిదను వాడుకున్న దేవుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఏ పనికిరాని ప్రార్థన ఉండకూడదు ప్రభా తండ్రి. ఏ విధమైనటువంటి అన్నెసెసరీ మా నోటికి రాకుండా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. జీవ మరణములు నాలుక వశము గనుక ప్రభా ఈ నోరు తెరవబడితే నీ వాక్కులే బయలుదేరునుగాక యేసు నామములో తండ్రి. నీకు వందనాలు, ఎందుకంటే నీ వాక్యం ఉన్న తండ్రి అగ్ని గనుక నాయన ఆ వాక్యమును ప్రకటించుటకే ఈ నోర్లు తెరవబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములోన తండ్రి దేవా ఈ నోటిని నీవు బలముగా అభిషేకించండి, మా పెదవులను నీ అగ్నితో కాల్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాలో నుండి నా తండ్రి నీ వాక్య ప్రవాహం బయలుదేరుతుండగా అది ఎదుటి వ్యక్తులు విన్నప్పుడు ప్రభన కట్టెల వలె కాల్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓ రహే తెరే హెందే రెహే నమ షాహతురియా హందర హల్లారెకినే ఇసాహతురే హెందే రెహెలారా హెషాహతురియా హందర ఖానాలారా హందర మన ఉత్సాహతరకే మే షాహందురో కొరహే షాహతునిహార హందర మన హందర ఖాలారా హందరే అదరహ సాహతేరే మేషాలారా ఖందర మన హందరే కేతేరే హెస్సాహతురియా. ఓ దేవానికి స్తోత్రములు, నీవు మాట్లాడండి ప్రభా. ఓ దేవానికి స్తోత్రం, నీవు మాట్లాడాల. హషుతురికే హెందెర్రెకే నా హందర హల్లారా మే తారి హస్సహందర కమషహందురెకే మే సహందర ఖానాలరా హందరే ఎరే హెస్సే తెరికే షహందర కుసహందరెకే నమ షాహతురియా హందర. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకే మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా ఓ రహస్య తెరేకెందెరెహెల్లెరెకే సాహతురియా హందర నందర సాంతరియా ఉసాహతరేకే మేరా హస్సాహతురికే మేరా హస్సాహతురికే లెరెహెందెరినే ఉషాదాల రాఖందాల రమషహందురికే మేరా హందర కేసెలే. కన్నులు తెరవబడుతున్నాయి. రబా సాహుతునికే మెషాహతురెకెందెరెహ్నాల రహందర ఇస్సెహతెరేకే మెషాహందర ఇస్సెతెరెహెసెతెరేకే మెర్రానాల రహందర ఇషాహతునికే మెర్రా సందర. రహస్యమైన సంగతులు కనబడబోతున్నాయి. ఉరబా సాహుతునికే మెషాహతెరెకెందెర్రె హిలార హస్సాహతురి హెందెరె యహుతునికే మెరహందర కుషాన రహందరె కెనలర ఇస్సహతరక మరహందర హందరకే నా ఉరుహుస్సెతెరె హెందెరె హెనాల రహందర కెన హస్సెతెరె ఓ హురె హెషాహతునికెందెర్ర హలర బతిని హందర నన
మా సాహుతుని కెమె షాహుందురే కెమె సాహుతుని హెందే రాహ్లారాబా. దేవానికి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ మా ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పించుకుంటున్నాం. ఇదిగో దేవా, ఇదిగో నాయన నీకు వందనాలు. అనేక మంది యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో దేవా నువ్వు ఇస్తున్న ఆజ్ఞను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి అనేక మంది యవన జీవితాల నుండి తండ్రి నీవు దర్శించండి ప్రభ. అనేక మంది ప్రభన తండ్రి లోకపూరితంగా ఉంటూ ప్రభన తండ్రి అటు ఇటు ఉన్న తండ్రి కాకుండా తమ జీవితాలు అపవిత్రపరుచుకుంటూ తమ దేహాలను అపవిత్రపరుచుకుంటూ ప్రభ తండ్రి అనేక మంది ప్రభన తండ్రి చీకటి జీవితంలో ఉంటుండగా ప్రభ మేము చేస్తున్న ఈ ప్రార్థనల ద్వారా యవనస్తులందరికీ ప్రభ విడుదల కలుగును గాక. స్కూల్ ఏజ్ నుండే ప్రభ బిడ్డలు తొట్టిల్లిపోతున్నారు నాయన. దేవ విడుదల కలుగును గాక. యేసు నామంలో ఇప్పటికే బంధించబడిన వారికి ఆ సమస్యల నుండి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన అడిక్షన్ నుండి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన ఇల్లీగల్ అఫైర్స్ నుండి విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మల అపవిత్రమైన జీవితంలో నుండి విడుదల కలుగును గాక. తండ్రి ఎంతో ముందుకే తండ్రి ఆల్రెడీ నా తండ్రి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ప్రభ కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకి మార్గము చూపబడును గాక. తండ్రి ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభ నా తండ్రి ఎక్కడ ఏ రీతిగా నీ సువార్త తండ్రి వెదజల్ల పడతా ఉన్నదో ప్రభ ఆ బంధించబడిన స్థితిలో ఉన్న యవన బిడ్డలకు తండ్రి చిన్న పిల్లలకు ప్రభ ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నప్పటికీ ప్రభ అక్రమ సంబంధాలలో ఎవరుంటూ తమ జీవితాలను అపవిత్రపరుచుకొని ప్రభ నా తండ్రి మేము మా జీవితాలు ఏంటి అని ఏడుస్తున్న వాళ్ళు చీకటిలో ఉండి తండ్రి సూసైడ్ చేసుకోవాలన్న స్థితిలో ఉండి ఏడుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభ. తండ్రి భయంకరమైన ఆ పాప స్థితిలో నుండి ప్రభ నా తండ్రి నీ వెలుగు వారిని దర్శించునుగాక. మరియను దర్శించినట్టుగా పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పాపపు కట్ల నుండి తెంచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలయ్యా. దేవా వ్యర్థమైన ఫోన్ అడిక్షన్స్ నుండి బిడ్డలకు విడుదల కలుగును గాక. వ్యర్థమైన డ్రగ్స్ అడిక్షన్ నుండి విడుదల కలుగును గాక. యేసు నామములో తండ్రి అనేక మంది ప్రభన తండ్రి డ్రింకింగ్ అలవాటు పడిపోతున్నారు. పాపపు జీవితం జీవిస్తుండగా విడుదల కలుగును గాక. బంధించబడిన ఆ చెరలో నుండి యవన బిడ్డలందరికీ విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళ లక్ష్యాలను చేరుకోకుండా వారు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లకుండా ప్రభన తండ్రి అయ్యా తండ్రి ఆ వ్యర్థమైనటువంటి ఆ వల నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామంలోన తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి యవన బిడ్డ కోసం ప్రార్థిస్తుండగా వారి సంఖ్యల నుండి విడుదల కలుగునుగాక. వారి వివాహ తండ్రి ఏజ్ వచ్చేంత వరకు ప్రభ ఎవరిని ఆకర్షించకుండా ప్రభ వారిలో నా తండ్రి సరైనటువంటి ఆత్మను నా తండ్రి మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మదేవ తల్లిదండ్రులకు లోబడుతూ ప్రభ తండ్రి తమ జీవితాలలో ప్రభ ఉన్నతమైన స్థానానికి ఎదిగేంత వరకు ప్రభ తప్పుడు త్రోవలో వెళ్లిపోకుండా వారు ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అమ్మాయిల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఎవరి మీద ఏ అటాక్స్ జరగకుండా ప్రభ చిన్న బిడ్డల కాడి నుండి ప్రతి స్త్రీని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఏ సున్నాములోని దూతలు కాపాడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎక్కడ రోడ్ల మీద వెహికల్లలో ఎక్కడ ఉన్న పని ప్రాంతాలలో ప్రభ వారి మీద ఏ దుష్టుని చూపున్న కాల్చబడురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. వికలాంగులను దర్శించమని వేడుకుంటున్నాను. అనేక మంది హ్యాండ్ క్యాప్స్ ఉన్నారు ప్రభ. ఓ దేవ వారి పనులు వారు చేసుకోలేక ప్రభన తండ్రి వారిలో ఇన్సెక్యూరిటీతో బాధపడుతున్న బిడ్డలందరికీ దేవా వారికి సంబంధించినట్టుగా ప్రభన వారికి ఆశీర్వాదం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారెవరికి నా తండ్రి భారంగా ఉండకుండా ప్రతి విధమైనటువంటి హ్యాండ్ క్యాప్డ్ పీపుల్ మీద నీ కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి డిజేబుల్ పర్సన్ మీద నా తండ్రి నీ కృప చూపించే వారిని ప్రేమించి ఆదరించి చూసుకునే వారిని తండ్రి వారికి సపర్యలు చేసేటువంటి వారిని ప్రభ నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. రోడ్ల మీద అడుక్కుంటున్నటువంటి భిక్షగాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. ఓ తండ్రి దేవ వారికి ప్రేమ లేక ఆదరణ లేక వారు ఎంతగానో కుమిలిపోతున్నారు నాయన. నీకు వందనాలు. అడుక్కునే స్థితిలో నుండి వారికి విడుదల కలుగును గాక. మంచి స్థితి కలుగును గాక. పెంట కుప్ప మీద నుండి వారిని లేవనెత్తే దేవుడు నీవు కదా ప్రభ. వారిని ఆదరించే ప్రేమ వారి దగ్గరికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని రక్షించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ఓ దేవ వేశ్యలను దర్శించండి ప్రభ. వేశ్య గృహాలని సువార్తను ప్రకటించే తండ్రి దెబోరా సైన్యముల వల్ల లేచ గృహాలుగా మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామంలో వారి పాపము కట్ల నుండి విడిపించబడి వారి చీకటి జీవితాలు మార్చబడిన ఆయన తండ్రి క్రీస్తుని ప్రకటించాల ప్రభ. వారందరినీ నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధాత్మడ. ఈ ప్రార్థనలకు మేము జవాబును చూచుదుముగాక. ప్రతి రాష్ట్రంలో ప్రతి పల్లెల్లో ప్రభ తండ్రి ఆ ఉజ్జీవము లేచునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కనికర పూర్ణుడానికి వందనాలయ్యా. ఎంత మంది కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారో ప్రభ. రోగముల నుండి డయాలసిస్ పేషెంట్ కిడ్నీ పేషెంట్స్ అని భయంకరమైన ఆపరేషన్స్ అయినటువంటి వారిని హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ హాస్పిటల్లో చూయించుకోలేని బిడ్డలు కూడా ఎంతో మంది ప్రభన తండ్రి ఉన్నారయ్యా. వారి రోగములను ముట్టి స్వస్థపరచండి. ఎందుకంటే ప్రభ మా రోగములను సిలువలను భరించిన దేవుడవు గనుక అయ్యా తండ్రి వారు ఎంతగానో వారి కుటుంబాలు
సఫర్ అవుతా ఉండగా ప్రభా భయంకరమైన నొప్పులతో ఆయాసంతో తండ్రి ఎంతో మంది ప్రభా నా తండ్రి బెడ్ సిక్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రభా. వారందరినీ నీవు స్వస్థపరిచి బాగు చేయండి. ఈ శుక్రవారం రోజున యేసు నామంలో ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కలుగును గాక, నీ వాక్కు పంపించి వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడు, ఎందుకంటే ప్రతి మనిషిని నువ్వు నీ రూపంలో సృష్టించుకున్న దేవుడవు నాయన. అయ్యా ఎవరిని విడిచిపెట్టకని ప్రార్థన చేస్తున్నాము దేవా. కనికర పూర్ణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఏ రోగమున్నా కుదుర్చబడును గాక. అయ్యా ఆదరణ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. అనేక మంది వృద్ధ స్త్రీలు, వృద్ధ తండ్రి పురుషులు ఉన్నారు ప్రభా, తల్లిదండ్రులను చూసుకోలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. తండ్రి నీకు వందనాలు. వృద్ధాశ్రమాలలో ఉన్న రోడ్ల మీద ఉన్నారు ప్రభా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవ ఒంటరి జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు ప్రభా, అందరూ ఉండి ఒంటరిగా బ్రతుకుతున్న జీవితాలకి డిప్రెషన్ లో ఉంటున్నారు ప్రభా, పిచ్చితనంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. ఆ తండ్రి విడుదల కలుగును గాక నా తండ్రి. అనేక మంది విదేశాలలో ఉంటూ తమ ఆప్తుల దగ్గరికి వెళ్ళలేక ప్రభా నా తండ్రి భయంకరమైనటువంటి ఆ ప్రెషర్ అనుభవిస్తుండగా వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవ చదివి ఎంతో మంది ప్రభా పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు ప్రభా. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ అంతా తొలగిపోయి ఎవరికి సంబంధించిన ఉద్యోగాలు వారికి వచ్చునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు ఎక్కడ చదువుతున్నా ప్రతి విధమైనటువంటి తండ్రి వారి చదువుకు తగిన కృప కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మదేవ వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామంలో తండ్రి ఎండిన తండ్రి బీడు భూములు ఉన్న తండ్రి దున్నపడను గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి వాటికి పెట్టిన పెట్టుబడులకు కావాల్సిన రైతులకు సహాయం అందును గాక. గవర్నమెంట్ తండ్రి సరైన సహాయం అందించాల. రైతులకు రుణమాఫీ అవును గాక. సరైన పంటలు చేతికొచ్చును గాక. పెట్టిన పెట్టుబడులకు సహాయం కలుగును గాక. అప్పులన్నీ తొలగిపోయి బిడ్డలకు మిగులు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి పశువులను తండ్రి పెంచుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి గొప్ప ఆశీర్వాదములు కలుగును గాక. ఆనాడు యాకోబు ప్రభన తండ్రి ఎలాగ జంతువులను మరి పశువులను పెంచి పోషించినప్పుడు అతను ఎలాగ వృద్ధి పొందినాడో ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభన తండ్రి అందరికి పశువుల కాపరులందరికీ గొప్ప సహాయం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. యేసు నామములోని సహాయం కలుగును గాక అని వేడుకుంటున్నాం నాయన. పేదవారిని దృష్టించమని వేడుకుంటున్నాను. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఉన్నదాంతో తృప్తి పడుతూ తండ్రి ఇతరులతో పోల్చుకోకుండా మంచి స్థానాలలో ఉండే కృప దయచండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ఈ పండుగ సీజన్ లో ప్రభ ఎవరిని చేయి చాచి రూపాయి అడగకుండా తండ్రి ఎవరికి ఏ సహాయం అందాలో ప్రభా ఆ రీతి అయిన సహాయం నీ బిడ్డలకి కలుగును గాక. ఏ కుటుంబంలోన తండ్రి ఏది లేదు అని ప్రభన తండ్రి చిన్నబుచ్చుకోకుండా సమాధానాన్ని పాడు చేసుకోకుండా కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి కలిగి జీవిస్తూ మాకు బట్టలు కాదు కానీ మాకు ఆహారము కాదు కానీ మా దేవుడు మాకు ఉన్నాడని నెమ్మది కలిగి ఉంటూ మేము ఇతరులకు ఇవ్వాలి కానీ మా దగ్గర ఉన్నది అని ప్రభా అటువంటి మనస్సు ప్రతి క్రైస్తవులకు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పేరుకు క్రైస్తవులుగా ఉండకూడదు కానీ ప్రభా అతని నిన్ను క్రియల్లో చూపించాలా ప్రభా. ఉన్న వాటిని బట్టి తృప్తి చెందే జీవితాలు ప్రతి క్రైస్తవ బిడకి కలుగును గాక. పేరుకు క్రైస్తవులుగా ఉండకూడదు, నామమాత్రం క్రైస్తవులుగా ఉండకూడదు ప్రభా. నీ నామానికి అవమానం తెచ్చే వారికి ఉండకూడదు. ఎందుకంటే అతని మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను వీధిలో అరవడు కేకలేయడానికి వాగ్దానం ఇచ్చినట్టుగా ప్రభా నీ బిడ్డలు ఎక్కడ ఉన్న ప్రభా లోక సంబంధులుగా ఉండకూడదు కానీ దేవా సంతోషంతో సమాధానంతో ఆనాడు గొల్లలు నిన్ను ఆరాధించినారు, జ్ఞానులు నిన్ను ఆరాధించినారు ప్రభా వారికి ఉన్న స్థితిలోనే. అటువంటి గాన తండ్రి ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి చోట లేపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఇజ్రాయలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పాపపు స్థితిలో విడిపించి చదువుకుంటున్న బిడ్డలు ప్రభా తండ్రి వారు ఏ ఉద్యోగాలలో ఉన్న ప్రభా నీ వైపు వారు తిప్పబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వారిని అర్థం చేసుకుని సొసైటీని మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న నమ్మకంగా పనిచేసేవారు ఉండాలా ప్రభా. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు ఏ లంచములు తీసుకోకుండా పేదవారికి సహాయం చేసేటువంటి కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు నాయన. ఎవరున్న తను అణిచిపెట్టకుండా ప్రజలను పీడించకుండా సరైన అధికారులు లేపబడుదురుగాక. ప్రజల మనసు ఎరిగి ప్రభన తన ప్రతి పొలిటీషియన్ తండ్రి సరైన పరిపాలన చేయుడుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ అధికారైనా ప్రభన తండ్రి తమ స్వార్థం కోసము ఉంటే వారి ఆలోచనలన్నీ తారుమారు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. మా రాష్ట్రాలు మా జిల్లాలు ప్రభన తండ్రి మా దేశాలు క్షేమముగా ఉండనుగా కానీ వేడుకుంటున్నాం నాయన. తండ్రి సైనికులను జ్ఞాపకం చేసుకొని సైనికుల పిల్లలను వాళ్ళ భార్యలను కుటుంబాలను వారి సమస్తమును జ్ఞాపకం చేసుకొని మా కోసం పోరాడుతున్న వారికి మంచి శక్తి బలము ఆరోగ్యం దయచేయండి. వారు ఎక్కడెక్కడ డ్యూటీలు చేస్తుండగా దేవ వారి సమస్తమును విడిచిపెట్టి ఒంటరిగా పోరాడుతున్నారు ప్రభా. అరణ్యాలలో ఉంటున్నారు ప్రభా. భయంకరమైన పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేస్తుండగా వారిలో మానసిక ధైర్యం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేశం కోసం నిలబడుతుండగా వారి కుటుంబాలకు నీకు సహాయం కలుగునుగా ప్రార్థన చేస్తున్నాము. ఎక్కడ
ప్రభా నా తండ్రి, ఏ ఉగ్రదాడులు జరగకుండా నా తండ్రి, ఈ క్రిస్మస్ టైంలో ఏ చర్చ్ల మీద ఏ దాడులు జరగకూడదు, ఏ బాంబ్ బ్లాస్టులు జరగకూడదు, ఎక్కడ అపవాది ఏ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా చూడమని వేడుకుంటున్నాము నాయన. ఓ తండ్రి, ప్రతి సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నాం. అసలైన సేవకులు లేపబడాలా ప్రభా. స్టెఫను లాంటి యవన బిడ్డలు లేపబడాలా. ట్రైనింగ్ అవుతున్నటువంటి వారు, సేవలో ఉంటున్నటువంటి వారు ప్రభా లోక సంబంధులుగా ఉండకూడదు నాయన. యేసు నామంలో నీ కొరకు సమర్పించుకున్న తిమోతి లాంటి యవనస్తులు లేపబడుదురు గాక. మా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, మా దేవుడే మమ్మల్ని పోషిస్తాడని ప్రభా నీ వైపు నీ సహాయం కోసం చూసేవారే లేపబడుదురు గాక. మనుషులు ఏమిస్తారని మనుషుల చేతుల వైపు చూసేవారు కాదు నాయన. మా దేవుడు అన్నిటికీ సమస్తమును సృష్టించినటువంటి దేవుడు గనుక నిక్కచ్చితో రోషంతో నీ కొరకు నిలబడే వాళ్ళు లేవాలయ్యా. నువ్వు పిలిచిన దేవుడు, పోషించే దేవుడు అనేటువంటి సమర్పణ కలిగిన వారు లేపబడాలయ్యా. పౌలు ఉన్న తండ్రి ఏ విధంగా నీ కొరకు నిలబడ్డాడో ప్రభా, అంత సమర్పణ అంత రోషంతో ఉన్నవారు లేపబడాల ప్రభా. ప్రతి చెత్త చేదారము రండి లోక సంబంధిగా ఉండేటువంటి వారిని ప్రభా తన బతుకు తెరువు కోసం వచ్చేవారిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముల సేవలో ప్రభా తన అగ్ని వలె మండే యవ్వనస్తులు ఉన్నవారు అలాగా ఉందురు, లేపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు స్త్రీలైనను పురుషులైనను ఎవరైనను ప్రభా తండ్రి ఉన్న సేవకులు ప్రభా ప్రతి విధమైనటువంటి దేవానికి వందనాలు, ప్రతి విధమైనటువంటి తన శరీర రీతి అయిన కార్యాలను పక్కకు పెట్టి ప్రభా తండ్రి ఈ నామాన్ని రిప్రజెంట్ చేయాల పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి సేవకుని నీవు దర్శించండి, సేవకు సమర్పించుకున్న వారిని దర్శించండి. వారు ఎక్కడ ఏలాగా పని చేస్తున్నా నీ ఆత్మతో నింపబడి పని చేయుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే మొదట వచ్చిన వానికి ఎంత జీతమో చివర వచ్చిన వానికి అంతే జీతం అంటున్నావు ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముల లేవీయులకు స్వాస్థ్యం నేనే అని వాగ్దానం ఇస్తున్నావు. వారు ఏ పని చేయకూడదు అంటున్నావు పరిశుద్ధాత్ముడా. నువ్వు పిలిచిన దేవుడవు కదా ప్రభా. అహరోను కర్ర చిగురించినట్టుగా ప్రభన తండ్రి దేవ నీ బిడ్డల జీవితాలు నీకు సమర్పించుకుంటే కర్ర లాంటి జీవితాలు చిగుర్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఓ దేవా నీకు వందనాలు. నీ సేవలు ప్రభన తండ్రి, నీ సేవకులు ప్రభన తండ్రి, నీ సేవ చేసే వాళ్ళు అడుక్కునే వారిగా ఉండకూడదు నాయన తండ్రి. నీ రాజరికానికి చెందిన వ్యక్తులన్నీ సెలవిచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడ నీకే మహిమ కలుగును గాక. యేసు నామమున నీ రాజరికంతో పోషించమని వాగ్దానం మీరు పోషించమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ సిలువలో మమ్ములను తండ్రి ధనవంతులను చేయుటకు నీవు ఆ దరిద్రతను తీసుకున్నావు కదా ప్రభా. మరలా మనుషులకు ఎక్కడిది నాయన, నిన్ను పట్టుకున్న వారికి దరిద్రత ఎక్కడిది నాయన. నీకు స్తోత్రములు కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టుగా 12 గంపలు నింపినట్టుగా పరిశుద్ధాత్ముడా తండ్రి నీ బిడ్డల దగ్గర ఏది ఉన్నా అదే ఆశీర్వాదంతో తండ్రి సువార్త సేవ సంఘాలు కట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాలు అనేక సంఘాలు కట్టబడును గాక. యేసు నామములో సంఘ పెద్దలను దీవించండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి మంత్రుల నీకే మహిమ కలుగును గాక అని వేడుకుంటున్నాం. కృపగల దేవుడవు నీవే, సర్వశక్తి మంత్రుడవు నీవే కనుక నీకు వందనాలు. ప్రతి సుభర్తికుని జ్ఞాపకం చేసుకోండి. అడవుల్లో ఉంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. నాగరికత తెలియనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఏజెన్సీ ప్రాంతాలలోకి ప్రభు, చీకటి ప్రాంతాలలోకి వెళ్ళకూడని ప్రాంతాలలోకి కూడా నీ సువార్త వెళ్ళును గాక. అక్కడ ఉన్న ప్రజలందరూ నిన్ను తెలుసుకోను గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జైల్లో ఉన్న ఖైదీలను దర్శించండి ప్రభు, కిరాతకులను మార్చండి ప్రభు, మోసగాలను మార్చండి తండ్రి. నీకు వందనాలు. మీరు మారడం అనేటువంటి నా తండ్రి దేవా బండ హృదయాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మూర్ఖులను మార్చే దేవుడవు నాయన, బండ హృదయాలను బద్దలు చేసే దేవుడవు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనుషులను హింసించేటువంటి వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ వ్యర్థమైన ఆలోచనలతో తండ్రి దేవా నీకు వందనాలు. 2 తలంపులతో ఉన్నటువంటి బిడ్డలు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇక్కడ ఎవరు ఏ రీతిగా ఉన్నా ప్రభు తండ్రి వారందరూ మార్చబడుదురు గాక, నీలో పట్టబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నశించిపోతున్న దానినే కదా ప్రభు తండ్రి వెతికి రక్షించడానికి వచ్చింది. రోగులకే కదా ప్రభు వైద్యుడు అవసరం అంటున్నావు తండ్రి. యుద్ధంలోకి వెళ్ళువానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి వాని దగ్గర ఉన్నవానికి అంతే జీతం అంటున్నావు. ఇదిగో మేము చేస్తున్న ఈ ప్రార్థనకి మేము జీతం పొందుకోబోతున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు కలుగును గాక. ప్రతి దైవ సేవకుని కోసము వారు నిలబడుతుండగా ప్రభు తండ్రి వారికి మంచి సామర్థ్యములను, ఆరోగ్యములను, ప్రయాణాలలో క్షేమమును దయచేయండి. ఎక్కడ క్రిస్మస్ వర్తమానం అందించడానికి వారు బయలుదేరుతున్నారు వారు వెహికల్ మధ్యలో నా తండ్రి నీ దూతలు ఉందురుగాక ముందు వెనుక అని ప్రార్థిస్తున్నాం. క్షేమము
కలుగును గాక. పరిశుద్ధాత్మడ వారిని ఎలా వాడుకుంటావో వాడుకోండి. ఈ చలి నుండి బిడ్డలను మీరు రక్షించండి ప్రభా. వారికి జీతాన్ని మీరు దయచేయమని వేడుకుంటారు. వారు అలసిపోకుండా మరి ఎంతగా నీలో ఉంటే ప్రభా అంత సామర్థ్యం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వెహికల్ ప్రయాణాలలో నీవు తోడుగా ఉండండి. రోడ్ల మధ్యలో మీరు ఉండండి ప్రభావే తండ్రి. నీకు వందనాలు. ఎవరు ఏ రకంగా ప్రయాణిస్తున్నా క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ ప్రమాదాలు సంభవించకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దేశాల మధ్యలో సమాధాన వాతావరణం ఉండును గాక తండ్రి. ఇక్కడ యుద్ధాలు జరగకుండా దేశాధ్యక్షులతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ దేవానికి స్తోత్రములు కలుగును గాక అని వేడుకుంటున్నాను. ఎంతమంది రాత్రికాల మంది ప్రయాణాలు చేస్తున్నారు పరిశుద్ధాత్ముడ. వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు సమాధానాలతో ఉండాలి. లొల్లీలు గొడవలు అవ్వకుండా తండ్రి. కుటుంబాలు సమాధానంతో ఉండును గాక, నెమ్మది కలిగి ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవ. ఎంతో తండ్రి దినమంతా పనిచేసిన లేబర్స్ ని జ్ఞాపకం చేసుకోనండి. లేబర్ కుటుంబాలు పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిపిస్తుండగా ప్రభా వారు చిందించిన ఆ చెమట రక్తంను ప్రభా తండ్రి బిడ్డల చదువులలో వినియోగిస్తుండగా ఉన్నతమైన స్థానాలలో బిడ్డలు ఉండి దేశానికి సేవ చేసే వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ప్రభా తన ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభా డబ్బులు నీవు సహాయం దయచేయండి. రీఎంబర్స్మెంట్ రాని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. స్కాలర్షిప్స్ కోసం ఎదురుస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, అనేక రీతిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనం. ఎవరిని మర్చిపోకు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. ఎవరు ఏ రకమైనటువంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ సహాయాలు కలుగును గాక. ఎవరు చదువు అందక ప్రవణ తండ్రి ఆగిపోకూడదు నాయన. వారి ఆశ ఉండి ప్రవణ తండ్రి ఆగిపోతున్న వారికి సహాయంలో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నమ్మకంగా నా తండ్రి బిడ్డలు ఉండడానికి దేవా నీవే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నులివెచ్చని క్రైస్తవ జీవితాలను మార్చి తండ్రి నీవే గట్టిగా పట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మదేవానికి వందనాలు. ఏ క్రైస్తవుల మీద ఏ దాడులు జరగకుండా క్షేమము కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నీ సువార్త ప్రకటించబడాలి. నీ కుటుంబాలు ఎక్కడ ఉన్నా తండ్రి దేవా నీ రాజ్యము కట్టబడటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధానికి వందనాలు. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవానికి వందనాలు. ఎంతో మంది బిడ్డలు ప్రభా అటు ఇటు లోకమును అని నిన్ను పట్టుకొని ఎటుగాని జీవితాలు జీవిస్తుండగా తండ్రి దేవ విడిచిపెట్టి ప్రభాన తండ్రి ఏక మార్గంలో నడిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బంధించబడిన దేనికి బంధించబడిన ప్రతి అడిక్షన్ నుండి విడుదల కలగాల. ఏ కుల మత భేదాలు లేకుండా మనిషిని అర్థం చేసుకుంటూ ప్రభా ఒకరినొకరు ఘనముగా ఎంచుతూ నాయన ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుతూ తోటి మనిషికి సహకరించే మంచి మనస్తత్వాలు మానవత్వం లేపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మనిషిని ప్రేమించాలి నాయన. స్వార్థపూరితంగా ఉండకూడదు పరిశుద్ధ ఆత్మల. నీకు స్తోత్రములు. తోటి వారికి సహకరించే మంచి మనస్తత్వం కలిగిన వారిని లేపండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి గర్వంతో అసూయతో రగిలిపోయే వారిని విడుదల దయచేయండి ప్రభా. తండ్రి భూముల దగ్గర గొడవలు తండ్రి ఎంతో మంది తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆస్తి తగాదాలతో మద్యానికి బానిసలైపో తల్లిదండ్రులు చిత్రహింసలు గురి చేస్తున్న వారిని మార్చమని వేడుకుంటున్నాం. యేసు నామంలో విడిపోయిన కుటుంబాలు కడపబడను కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. యేసు నామంలో తన్ని కలపమని వేడుకుంటున్నాను. కోర్టు కేసుల నుండి ఆ సమస్యల నుండి విడుదల కలగాల పరిశుద్ధాత్మల. న్యాయం జరగని వారికి న్యాయం జరగాలని ఆయన తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మల ఎండిన జీవితాలు ఎంతో మంది ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రంలో కలకరించమని వేడుకుంటున్నాము. ఇల్లు లేని వారు ఉన్నారు ప్రభాష్. ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో ఉంటుండగా తల్లి చేతి శక్తులు మంత్రశక్తులతో అనేక రకమైనటువంటి పీడించబడుతున్న వారికి విడుదల కలగాలని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతి అయిన తండ్రి ప్రాబ్లమ్స్ తో ఉన్నా విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కనికరించి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎక్కడ శరీరము కాదు కానీ ఆత్మ పనిచేసే ఆరాధనలు జరుగునుగా కానీ వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ నీ నామం ఎక్కడ ప్రకటించబడుతున్న నీ బిడ్డలు కాదు కానీ నీ వెలుగు వారిలో కనబడునుగాక చూస్తున్న వారికి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ శక్తి భూమిని కంపించునుగాక ఆ స్థలంలో నీ బిడ్డలు ఎక్కడ నిలబడుతున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రకృతిని నీ ఆధీనంలో పెట్టుకోనండి దేవ. వాతావరణాన్ని నీ ఆధీనంలో పెట్టుకొని ఎక్కడ ఏ ఉపద్రవంలో రాకుండా తండ్రి నీ కంట్రోలింగ్ లో ఉండునుగా కానీ వేడుకుంటున్నాము తండ్రి. దేవానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మా ఈ ప్రార్థనలు అంగీకరించమని వేడుకుంటున్నాము. కనికరించి కృప చూపించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మరలా ప్రార్థనలో కలుసుకునేంత వరకు మా ఆలోచన తలంపులకు మా సమయములకు సమస్తమును ప్రభ నీకు అప్పగించుకుంటున్నాం. మా అవయవాలలో ప్రభ నీ శక్తిని బలము ఉజ్జీవంతో ఉండునుగా కానీ ప్రార్థిస్తూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనను తండ్రి నువ్వు సఫలపరుస్తున్నావని నమ్ముతూ యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవుని సమాధానం తోడై ఉండును గాక. ఆమేన్ దేవుని ఆత్మతో నింపబడి దేవుని కార్యాల కోసం పరిగెత్తే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్.